కీవర్డ్ అనేది ఏంటి అంటే మనకి పైథాన్ లాంగ్వేజ్లో కొన్ని స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉన్నాయండి. ఆ కీవర్డ్స్ అనేవి ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఇప్పుడు జనరల్గా మనం నేమ్స్ ఏం పెట్టుకుంటాము? ఏ వెంకటేశ్వరరావు, ఏ మోహను, ఏ వశిష్ఠాను, ఏ శ్రీకాంత్, సాయి అని పెట్టుకుంటాం. ఓకే, ఈ నేములు పలానా నేమ్ పెట్టుకోవద్దని మనకు ఎవరన్నా చెబుతారా? మనం పెట్టుకోవాలని డిసైడ్ అయితే మనకి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకుంటాం అవి చూసుకుని. సరే, ఎవరన్నా హైదరాబాదు, తెలంగాణ, చార్మినార్, కుతుబ్ మినార్ అని పేర్లు పెట్టుకుంటారా? సరేనండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒకడు హైదరాబాదు, ఒకడు విజయవాడ. వాళ్ళిద్దరి గురించి మూడోడు మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతాడు? ఆయన తెలంగాణ వాడు, ఈయన ఆంధ్ర వాడు. అది కాదు, పేరే హైదరాబాద్ ఆడిది. ఇప్పుడు మీ పేరు ఓకే. సాయి ఎట్లాగో, నా పేరు ఇంకొకరి పేరు నా పేరు వశిష్ఠ ఎట్లాగో, అట్లాగా ఒకడి పేరు హైదరాబాదు, ఒకడి పేరు విజయవాడ. నేను పర్సన్ చెప్తున్నాను గురించి మాట్లాడుతున్నాడో ఊరి గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. తెలీదు. ఇప్పుడు మీరు కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. జాంటీ రోడ్స్ కూతురు పేరు ఇండియా, అట్లా అట్లా ఇండియా పేరు. సో ఆ ఎక్సెప్షన్ కేసెస్ తీసేయండి. రిమైనింగ్ కేసెస్లో ఏంటి, కొన్ని ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మరి నదుల పేర్లు పెట్టుకుంటారు కంటే నదుల పేర్లు పెట్టుకుంటారు, కొన్నిటిని పెట్టుకుంటారు. ఇప్పుడు గోల్కొండ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఢిల్లీ అని పేరు పెట్టుకుంటారా? అంటే ఏదో సినిమాలో ఉంటారులే కానీ మన సినిమాలో తప్పితే వెయిట్ పాసిబుల్ అవ్వాలి కానండి. సో ఎందుకు పెట్టుకుంటే ఎవరైనా నిలుతారా? దేవరకొండ. అది సర్నేమ్ దేవరకొండ. దేవరకొండ, కొండ కింద ఉన్నాయండి, ఇంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అసలు మనం ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్. నేను ఏంటంటే మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. కీవర్డ్స్ అనేవి కూడా ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ డెవలప్ చేసినోడు ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీస్కి ఈ నేమ్స్ నాడు ఇచ్చాడు. ఒకవేళ కానీ ఆ నేమ్స్ని మళ్ళీ మనం మన పర్పస్ కోసం వేరియబుల్స్ గానో ఐడెంటిఫైర్స్ గానో వాడామనుకోండి, ఆ లాంగ్వేజ్ ఆ ఫంక్షనాలిటీని వాడాలనుకున్నప్పుడు ఆడు డిజైన్ చేసిన ఫంక్షనాలిటీని వాడాలి. ఆ డిజైన్ చేసిన ఫంక్షనాలిటీని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం కాబట్టి మనం చెప్పిన ఫంక్షనాలిటీ వాడుతుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? కీవర్డ్స్ని మన వేరియబుల్స్గా కానీ వేరియబుల్ నేమ్స్గా కానీ ఐడెంటిఫైర్ నేమ్స్గా కానీ వాడకూడదు. అసలు ఆ వాడకూడదు అంటే ఫస్ట్ మీకు కీవర్డ్స్ అంటే ఏంటో తెలియాలి కదా. ఆ కీవర్డ్స్ అనేదాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కీవర్డ్స్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్లో నుంచి ఓకే డాట్ కీవర్డ్ లిస్ట్. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఎన్ని వచ్చినాయి అనేది మళ్ళీ మనం కౌంట్ చేయాలి కదా. ఓకే, రైట్ ఈక్వల్ టు 1. అసలు జస్ట్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానో అర్థం చేసుకుంటే ట్రై చేయండి అండి. 1 minute నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడ నేను రాసిన కోడ్ ఏం చేస్తుందో మీరు చెప్పండి. ఏమీ రిఫర్ చేయొద్దు, ఎక్కడా సెర్చ్ చేయొద్దు. j=1. j=1 ఆల్రెడీ నేను అక్కడ ఇచ్చాను కదండి. నాకు ఆ ప్రోగ్రామ్ ప్రింట్ మొత్తం ఏం చేస్తుందో చెప్పాలి. కీవర్డ్స్ని ఐలో పెట్టమని ఇచ్చారు. ప్లస్ j= ఫస్ట్ జేని 1 నుంచి స్టార్ట్ చేసుకొని +1కి ఇంక్రిమెంట్ చేసుకుంటా ఐకి టోటల్ లెంత్ ఆఫ్ ద ఇన్పుట్ కీవర్డ్ అనే జే మళ్ళీ దాన్ని దాన్ని తీసుకెళ్ళి జేలో పెట్టమని ఇచ్చారు. అది j వాల్యూగా ప్రింట్ చేస్తుంది. లైక్ j=j+1 అంటే ఫస్ట్ 1+1 అవుతుంది. అది కీవర్డ్ లో ఉన్న ఇండెక్సింగ్ మొత్తం నంబర్ ఇస్తుంది. బట్ ఇండెక్సింగ్ నెంబర్ కంటే ఒక నెంబర్ ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే j1 గా డిఫైన్ చేస్తున్నారు. j0 గా డిఫైన్ చేస్తే కీవర్డ్ అనే మాడ్యూల్ నుంచి అసైన్ చేశాను మనం లెక్కేసుకోకుండా. అదే ఓకేనా? క్లియర్? యా 35. సో జస్ట్ ఏం చేద్దాం అంటే మనం
35 ఉన్నాయి కదా. దీంట్లో లెన్ లేదుగా మరి. ఎస్కేపి ఎస్కేపి లెన్ లేదు, కానీ లెంత్ కంటూ ఒక ఫంక్షనాలిటీని డిఫైన్ చేశాడు కదా. ఓకే. ఓకే, ఇంకా మీరు వీటికి కూడా ఎక్కడి వరకు వస్తారో వాటి వరకు వచ్చి మళ్ళీ వీటి దగ్గరికి కూడా ఎక్కడి వరకు వస్తారో అని చెప్పి నేను ఇక్కడ వీటిని చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఇందుట్లో మనం చూసిన ఏవేవి ఇప్పటి వరకు మనకు తగిలినవి ఏవేవి చెప్పండి. మనం టోటల్గా ఎంటైర్ ఈ కోర్స్ మిడిల్లోకి వెళ్ళేటప్పటికి ఇందుట్లో ఉన్న ప్రతి కీవర్డు మనకు తెలియాలి. చూసామా? ఫాల్స్ ఎస్ చూసాను. చూసాను. వెయిట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ ఇది చూస్తాం ఇవాళ. డిల్ చూసినట్టుందా లేదా? చూడలేదు. డిలీట్ చూసాం. డిలీట్ ఎక్కడ యూజ్ చేసాం మనం అసలు ఇప్పటిదాకా? వేరియబుల్స్ని అసైన్ చేసిన తర్వాత డిలీట్ చేయడానికి యూజ్ చేసాం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ నేను చెప్తాను. లేదు చెప్పలేదు, చూడలేదు. పైన ఢిల్లీ. ఓకే ఓకే రైట్. ఇప్పుడు లెంత్ యూజ్ చేసాం కదా, లెంత్కి ఒక స్ట్రింగ్ని అసైన్ చేసాం కదా. ఈ లెంత్కి ఒక స్ట్రింగ్ని అసైన్ చేసాం కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని అసైన్ చేసిన తర్వాత లెంత్ అనేది దాని డిఫాల్ట్ ఫంక్షనాలిటీని లాస్ అయ్యింది. ఇప్పుడు ఆ డిఫాల్ట్ ఫంక్షనాలిటీ మళ్ళీ తిరిగి రావాలంటే దీనికి మనం మాన్యువల్గా చేసిన ఫంక్షనాలిటీని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ లెంత్ అనే దాన్ని డిలీట్ చేస్తాము. ఓకే, దీని కిందే ఉందా ఇది? ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, డిలీట్ లెంత్ కొట్టేసాం అనుకోండి, ఇప్పుడు లెంత్ అనే ఫంక్షన్ నార్మల్గా పనిచేసి దాని లెంత్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ లెంత్ దాని గురించి అడిగితే దాని గురించి అది క్లియర్గానే చెప్పొద్దు. మళ్ళీ నేను ఇన్బిల్ట్ ఫంక్షన్ని అని చెప్పి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వేరు, కీవర్డ్స్ వేరు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇంకా అండ్ యాజ్ అసెట్, బ్రేక్, డిలీట్ అనే దాన్ని ఏదైనా ఒక వాల్యూని మనం డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఏదైనా కానీ ఏదైనా వేరియబుల్ మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే, దాని గురించి కూడా క్లారిటీ లేదనుకుందాం. ఇఫ్, ఇంపోర్ట్, ఈజ్, ఇన్, ఆర్, నాట్, పాస్, రైజ్, రిటర్న్, ట్రై, వైల్, విత్, ఈల్డ్. ఎన్ని వచ్చినాయి మనకి? ఫాల్స్, ట్రూ. ఫాల్స్, ట్రూ రెండు వచ్చినాయి మనకి 35లో. ఇంకా 32 ఉంటాయి, 33 ఉంటాయి ఇంకా. ఓకే, ఈ మొత్తం మనకి అయ్యేలోపు, పైథాన్ అయ్యేలోపు కాదు, ఇంకా మల్టిపుల్ కాన్సెప్ట్స్ కవర్ చేసేలోపు మనకి వీటికి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నిటిని మనం డీల్ చేస్తాం. రైట్, క్లియరా? ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే క్లియరా మీకు? ఈ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే, ఈ కీవర్డ్స్ అన్నిటిలోనూ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు పాస్ ఉందండి, ఇప్పుడు మీకు సింపుల్గా మీకు ఆల్రెడీ హెల్ప్ ఫంక్షన్ చెప్పాను కదా. ఇప్పుడు టైప్ ఆఫ్ ట్రూ ఇచ్చామనుకోండి, టైప్ ఆఫ్ బూల్ అనేది టైప్ ఆఫ్ ఏమని చెప్తుంది ఇది? ఎందుకని? ఎందుకని డిలీట్ అనేది కీవర్డ్ అన్నమాట. డిలీట్ అనేది కీవర్డ్. ఓకే, ఇప్పుడు డిలీట్ ఉందండి. ఈ డిలీట్కి సంబంధించి అసలు డిలీట్ ఏం చేస్తుందో చూడాలనుకుంటున్నారు. ఎట్లా చేస్తే వస్తుంది? హెల్ప్ చూసుకోవచ్చు. హెల్ప్ చూసాం కదా, ఇక్కడ డిలీట్ ఉంది సింపుల్గా. నేను మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పి డిఫైన్ చేశా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ అడిగా, 12 వచ్చింది. ఇప్పుడు నేను డిలీట్ చేసా. ఇప్పుడు మళ్ళీ నేను ఏ వాల్యూ అడిగా, ఏమని చెప్తుంది ఇది? నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏంటిది? నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది ఆ 12ని రిమూవ్ చేయట్లేదు, వాల్యూని రిమూవ్ చేయట్లా. ఇది ఏం చేస్తుంది? ఆ నేమ్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందుట్లో ఉన్నది చూడండి, ఈ పర్టికులర్ నేమ్స్ కానీ మీరు ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ నేమ్స్ని కానీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడానికి కానీ ఒక ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయడానికి, అంటే ఒక వాల్యూని అందుట్లో స్టోర్ చేసుకుంటానికి, లేకపోతే దాన్ని రీమోడిఫై చేయడానికి ట్రై చేయకూడదు.
ఆ పాయింట్ క్లియర్ వచ్చిందా మీకు? ఒక వేరియబుల్ నేమ్ను కానీ ఒక ఐడెంటిఫైయర్ నేమ్ కానీ కీవర్డ్స్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ నేమ్స్ వాడకూడదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంపోర్ట్ అని వాడదామని చూసారనుకోండి, ఇంపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నారనుకోండి, ఏమవుతుంది? ఎర్రర్ వచ్చిందా? అట్లా కాకుండా మీరు ట్రూ ఈజ్ ఈక్వల్ టు 99 అన్నారనుకోండి, ఏమని చూపిస్తుంది? మీరు దీన్ని అసైన్ చేయలేరు. అట్లా కాకుండా ఇప్పుడు బుల్టిన్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఉంది అనుకుందాం, ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు 99. ఏమైంది? అయిందా? ఇప్పుడు ప్రింట్ అని కొట్టామనుకోండి, ఏమని వస్తుంది? ప్రింట్ టైప్ ఏంటిది? ఏంటండి ప్రింట్ టైపు? ఇంటిజర్. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ కొట్టాను అనుకోండి, ఏమంటుంది? అది నన్ను కొడుతుంది. ఓకే, ఏ అనేది లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఏమంటుంది? ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. నాకు అసలు ఏమీ తెలియదు, ఇది ఇంటిజర్, దీన్ని నేను కాల్ చేయలేనని చెబుతుంది. క్లియర్ గైస్? అర్థమైందా? కీవర్డ్స్కి అసలు మీరు వేరే వాల్యూసే ఇవ్వలేరు. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు మీరు. మనం ఇక్కడ చేసింది ఇదే కదా. యాక్చువల్గా అయితే లెంత్ వాల్యూ ఏంటిది, ప్రింట్ వాల్యూ ఏంటిది? లెంత్ వాల్యూ దాని బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాల్యూ, ప్రింట్ వాల్యూ దాని బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాల్యూ. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ మాన్యువల్గా ఓవర్ రైట్ చేసాం. రీసెట్ చేయాలంటే మరి రీసెట్ చేయాలంటే చెప్పాను కదా, డెల్. మనం ఇప్పుడు ప్రింట్ అనేది మళ్ళీ మనకి వర్క్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఇక్కడ వర్క్ అవ్వలేదు కదా, ఇక్కడ ప్రింట్ అనేది వర్క్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ ఆఫ్. ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి మనం డిలీట్ చేస్తే పోయే కాదు, ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఈ పర్టికులర్ సెషన్స్లో మనం వాటిని రౌట్ చేసాం. డిలీట్ ప్రింట్. ఇప్పుడు మీరు ప్రింట్ ఆఫ్ ఏ యూజ్ చేస్తే 12 వచ్చింది. సార్ డిలీట్ కి మరి వేరే వాల్యూ అసైన్ చేస్తే అవుతుందా కాదా? ఏంటిది డిలీట్ డిలీట్ కి అనేది? నేను ఏంటిది డిఎల్ కి డిఎల్? ఏంటిది? కీవర్డ్. కీవర్డా? ఒక కీవర్డ్ కి అసలు వాల్యూ అసైన్ చేయలేదు. కీవర్డ్ డిలీట్ అని కీవర్డ్ కదా. ఆల్రెడీ నేను మీకు ట్రూకి అసైన్ చేసి చూపించాను కదా. ఇప్పుడు చూడండి, ఏమంటుందండి? సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? కీవర్డ్స్ Keywords కి value. కాబట్టి. కిరణ్, మీరు డిలీట్కి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. డిలీట్కి ఆల్టర్నేటివ్స్ అంటే పాప్, రిమూవ్ అని చెప్పుంటే అవి స్పెసిఫిక్ టు ద ఫంక్షనాలిటీ. డిలీట్, పాప్, రిమూవ్ ఈ మూడింటిని మనం లిస్ట్, సెట్, ట్రిపుల్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు చేస్తాం. ఓకే. లెన్ అనేది ఒక నేమ్, ఆ నేమ్కుండే వాల్యూ దాని బిల్ట్-ఇన్ ఫంక్షన్. ప్రింట్ అనేది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఒక నేమ్, దానికి ఉండే వాల్యూ దాని ఇంటర్నల్ ఫంక్షనాలిటీ. వాటికి మనం వేరే దాన్ని అసైన్ చేస్తే లాంగ్వేజ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకనే మనము వాటిని కదపకూడదు, వీటిని కదపలేము. అది వదలకూడదు. ఇది ఏదో ఉంటుంది చూడండి డైలాగ్, సన్నా సత్యమూర్తి. సో అట్లాగా దాన్ని కదపకూడదు, దీన్ని కదపలేము. కీవర్డ్స్కి, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్కి వాటిని అప్డేట్ చేస్తే జరిగే నష్టం ఏంటనేది ఒక క్లారిటీ వచ్చిందా? ఫంక్షన్ అనే ఒక క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ ఫంక్షన్ అనే ఒక క్లారిటీ వచ్చిందా? వచ్చింది. సో క్లియర్ అండి. ఫంక్షన్ అంటే ఒక ఐడియా వచ్చిందా? అసలు ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఫంక్షన్ అనేది ఆ ఫంక్షనాలిటీ యొక్క అంతా ఇంప్లిమెంట్ చేసుకుని ఒక చిన్న నేమ్ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అనేది ఒక నేమ్ కదా, కానీ టైఫాయిడ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు? దానికి కపుల్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అన్నీ ఉంటే దీన్ని టైఫాయిడ్ అని ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే దాన్ని మలేరియా అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. సో ఇట్లా ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిటిని చెక్ చేసుకుంటాం. ఈ అన్ని సిమ్టమ్స్ గురించి చెప్పడం కంటే ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటే ఏదొస్తుంది అనేది ఒక నేమ్ ఇచ్చారు దానికి. అది అట్లాగా మనం ఒక
ఒక యాక్టివిటీ చేయాలంటే మల్టిపుల్ స్టెప్స్ చేయాలి. ఆ స్టెప్స్ అనేవి ఎక్కువ మంది వాడేవి, రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడేవి. అలా వాడే వాటిని ఆల్రెడీ లాంగ్వేజ్ డెవలప్ చేసినవాడు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని మాన్యువల్గా కోడ్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అలా రాసి దాని అంతటినీ ఆ కోడ్ అంతా ఆ రాసిన స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక చిన్న నేమ్ పెట్టి ఆ నేమ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాని లోపల ఉన్న ఫంక్షనాలిటీ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు రిజల్ట్ వచ్చేటట్టు చేస్తాడు. వాటిని మనం ఫంక్షన్స్ అంటాము. ఆడు ఇచ్చిన ఫంక్షన్స్ కాకుండా మన వర్క్ చేస్తున్న బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కూడా కొన్ని కస్టమైజ్డ్ ఫంక్షన్స్ రాసుకుంటాము. వాటిల్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాము. ఎనీ క్లారిటీ ఆర్ జీరో? అర్థమైంది. సో ఒకసారి చూడండి, ఇందాక చెప్పిన పాయింట్, వేరియబుల్ బి ఈజ్ డిలీటెడ్, ఇట్ మీన్స్ వేరియబుల్ నేమ్ డిలీటెడ్ అండి. ఇఫ్ యూ ట్రై టు కాల్ ద వేరియబుల్ నౌ యూ విల్ గెట్ ఎ నేమ్ ఎర్రర్. అంతేగాని అది వాల్యూని డిలీట్ చేయదు. ఒక ఫంక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, టు కాల్ ద ఫంక్షన్ వీ నీడ్ టు యూజ్ పెరాంథసిస్ అండి. మనం అదేగా చేసింది, బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏం చేస్తున్నాం మనం? పెరాంథసిస్ని యూజ్ చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్ వాల్యూ దట్ గెట్స్ పాస్డ్ టు ద ఫంక్షన్ యాజ్ ఇన్పుట్. సమ్ ఫంక్షన్స్ కెన్ హ్యావ్ కాల్డ్ విత్ నో ఆర్గ్యుమెంట్, సమ్ ఫంక్షన్స్ టేక్ యాజ్ మెనీ యాజ్ ఆర్గ్యుమెంట్స్. పెరాంథసిస్ అనే దాంట్లో నుంచి ఈ పర్టికులర్ స్ట్రింగ్ని తీసుకుందామండి. ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ని ఒక వేరియబుల్కి అసైన్ చేశాం. ఓకే, ఆ వేరియబుల్ని కాల్ చేశాం. ఇప్పుడు ఇక్కడ మీకు రిటర్న్ వాల్యూ అనేది ఏమొచ్చింది? పైథాన్ వచ్చింది. ఇది ఒకసారి మీరు చూస్తే ప్రింట్ అనేది నన్ టైప్. నన్ టైప్ అంటే సమ్వన్ నిన్నో మొన్నో అడిగారు, నల్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పి. ప్రింట్ ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అదే నన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ది డేటా. దాన్నే మనం నన్ టైప్ అంటాము. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ప్రింట్? డిస్ప్లే అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఇస్తుంది కదా మనం ఇచ్చింది. విజువలైజ్, జస్ట్ డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకే, ఏం ఆపరేషన్ చేయదు, దాని దగ్గరకు వచ్చిన దాన్ని ఊరినే మనకి చూపిస్తుంది అంతే ఆన్ స్క్రీన్ మీద. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ ప్రింట్ వచ్చింది కదా, నేను ఇక్కడ ఏ డేటా టైప్ అండి? టైప్ ఆఫ్ ఏ ఏంటిది? ఇంటిజరే కదా. కానీ ఇప్పుడు మీరు ప్రింట్ని కానీ దీన్ని కానీ చెక్ చేశారనుకోండి, ఏమొచ్చింది? అంటే అదొక్కదాన్నే చూస్తున్నారు మీరు, ఇంకో దాన్ని చూడాల. 12 వచ్చింది అంటే అవుట్పుట్ వచ్చింది. 12 నాన్ టైప్ వచ్చింది. ఫస్ట్ దీన్ని టైప్ చేసేస్తుంది, దీని పని చేసేస్తుంది, దాని రిజల్ట్ ఇది. ఆ తర్వాత ఈ టైప్ అనే ఫంక్షను అవుట్పుట్గా చూపిస్తుంది. ఏంటిది అది? దాని ఏం టైప్ అది? నన్ టైప్. క్లియరా? సో ఇక్కడ చూడండి మీరు, ఒక ఫంక్షన్ అనేదాన్ని టు కాల్ ద ఫంక్షన్ వీ నీడ్ యూజ్ పెరాంథసిస్. ఆర్గ్యుమెంట్ ఈజ్ ఏ వాల్యూ దట్ గెట్స్ పాస్డ్ టు ద ఫంక్షన్ యాజ్ ఇన్పుట్. ఆర్గ్యుమెంట్స్ అని ఎట్లా అంటారండి చెప్పండి? ఆల్రెడీ నేను చెప్పాను మీకు కపుల్ ఆఫ్ టైమ్స్. ఆర్గ్యుమెంట్స్ అని ఎట్లా అంటాం మనం? పెరాంథసిస్ లోపలికి వాల్యూ మనం పాస్ చేస్తే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఆ ఆర్గ్యుమెంట్స్ మనం యూజ్ చేసాం ఒక ఫంక్షన్లో, ఏంటో చెప్పండి అది మీరు. ప్రింట్ కూడా వాడాము. ప్రింట్లో మనకి డిస్ప్లే చేయాలనుకున్న వేరియబుల్స్ని పంపించాం అంతే. ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉండే రాంగ్ కాదు. లెంత్ వాడాము. లెంత్లో కూడా మనం వేరియబుల్ని పంపించాం అంతే, ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది మనం వాడాం. ఇన్పుట్, ఎస్, ఇన్పుట్లో వాడాము. అట్లాగే రౌండ్ ఫంక్షన్లో కూడా యూజ్ చేసామండి మనం. ఆ రౌండ్ ఆఫ్ 123.43, రౌండ్ ఆఫ్ 123.3567, 2 ఏమి ఇచ్చినామండి మనం ఇక్కడ? రౌండ్ అనేది ఫంక్షను, ఈ రెండు దీనికి ఆర్గ్యుమెంట్స్. క్లియర్? అర్థమైంది అండి? సో ఇప్పుడు ఒకసారి చూడండి, మన ఓన్ ఫంక్షన్స్ మనం రాసుకుంటే దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాసుకుంటే వల్ల ఏంటంటే ప్రతిసారి ఆ ఫంక్షనాలిటీని మనం రకరకాల వర్కుల్లో వాడుతున్నప్పుడు మొత్తం ఆ కోడ్ అంతా రాయకుండా జస్ట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ అందులో యాడ్ చేసుకుని జస్ట్ ఒక కాల్ చేసుకుంటే ఈ ఫంక్షన్ అంతా యూటిలైజ్ అవుతుంది.
అలాంటి యూస్ కేసు ఒకటి చెప్పండి నాకు, మీ ఇష్టం వచ్చిన యూస్ కేసు తీసుకుని ఒకటి చెప్పండి. 2 numbers ఇస్తే అడిషన్ చేయాలి. ఆ, ఓకే, అడిషన్ ఉంది ఆల్రెడీ. ఆ. ఇంకొంచెం డిఫికల్ట్గా చెప్పండి, ఎగ్జాంపులేగా, ఊహే కదా, మిమ్మల్ని రాయమని అడగను కదా. ఏ ఏ ఒక మంచి గొప్ప ఏ function స్ట్రింగ్స్ చెప్పండి. పాస్ చే కలే కదా, కొంచెం గ్రాండ్గా కనండి, ఊహే కదా నేను అడిగేది. మంచి కాంప్లెక్సిటీ ఒకటి ఆలోచించండి. ఒక ఫంక్షన్, సరేనండి, నేనే మీకు ఒక ఫంక్షన్ చెబుతాను, దాని లాజిక్ ఏంటో చెప్పండి నాకు. ప్రతి ఫంక్షన్లోనూ 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి ఫంక్షన్ సిగ్నేచర్, 2 ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ సిగ్నేచర్ అంటే మనం ఎక్కడైతే ఫంక్షన్ నేమ్ ఇస్తామో, ఎక్కడైతే ఆ ఫంక్షన్లో యూటిలైజ్ చేసుకోవాల్సిన ఇన్పుట్స్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తామో దాన్ని ఫంక్షన్ సిగ్నేచర్ అంటాము. అట్లా కాకుండా ఆ ఫంక్షన్ లోపల ఏం చెయ్యాలి అని రాసేది ఉంటుంది చూసారా, దాన్ని మనం బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటాము. ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉందంటే ఆ ఫంక్షన్ నేమ్ లెన్ అనేది ఒక వేరియబుల్ అయితే దాని వాల్యూ అనేది ఇంటర్నల్గా దాంట్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ అని. సో ఇక్కడ చూడండి, ఏదైనా మీరు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలండి? డెఫ్ అంటే డిఫైన్. డెఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. మీరు మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి రూల్స్ ఫాలో అయ్యామో అటువంటి రూల్సే ఇక్కడ మీరు ఫాలో అవ్వాలి. It doesn't start with the number. It doesn't start with the number. It doesn't allow any special characters except underscore. There is no space between the function name. If you want to give the space, you need to give as a underscore. ఓకే, ఇప్పుడు నేను ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. డెఫ్ ఎడిషన్ నా ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ పెరాన్సెస్ ఇచ్చి దీని ఆర్గ్యుమెంట్లోకి నేను ఒక 2 ఇన్పుట్లు పంపిస్తున్నానండి. అది ఏంటి? ఏ కామా బి అంటే 2 డైనమిక్ నెంబర్లు నేను ఇన్పుట్గా ఇచ్చా. దాని తర్వాత కోలంతో ఎండ్ చేశా. కోలంతో ఎండ్ చేసి మీకు ఎంటర్ కొడితే కర్సర్ మీకు స్టార్టింగ్ ఆఫ్ ది లైన్కి వెళ్దాం, 4 స్పేసులు ముందుకు వస్తుంది. ఈ 4 స్పేసులు ముందుకు రావడాన్ని మనం ఇండెంటేషన్ అంటాం. ఓకేనండి, ఇండెంటేషన్ అంటాము. ఆ ఇండెంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం బాడీలోకి రాస్తున్నాం అసలు ఇది ఏం చెయ్యాలి అని చెప్పి. ఈ ఎడిషన్ అనేది మనకి ఏం చెయ్యాలి అంటే, నేను ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? ఏ ప్లస్ బి, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని రెండింటిని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి నా ఫంక్షన్ రిజల్ట్గా ఈ యాడ్ అయిన రిజల్ట్ స్టోర్ అయిన యాడ్ అనే వేరియబుల్ రావాలి అని చెప్తున్నా. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ నేను ఇన్పుట్లు ఏమి ఇవ్వలేదండి, కానీ చూడండి నా ఫంక్షన్ ఏంటిది? ఎడిషన్ కదా. ఇప్పుడు ఇక్కడ నేను 1 2 3 చూసారా? ఇది మనకుందా? లేదు. మనం జనరల్గా ఎడిషన్ చేయాలంటే ఎట్లా చేస్తాము? ఎడిషన్ చేయాలంటే ప్లస్ యూస్ చేసి చేస్తాము. కానీ మీకు సింపుల్గా ఫంక్షనాలిటీ అర్థం కావడం కోసం ఒక 2 నెంబర్లు మనం ఇన్పుట్ ఇస్తే ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుందో చూపిస్తాను చూడండి మీకు. ఒకసారి చూడండి, ఎడిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎడిషన్ అనే ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఒకసారి చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూడండి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఎడిషన్ అనేది ఎక్కడికి వచ్చేసింది? దీని దగ్గరకు వచ్చి దీన్ని చూసుకుంది. దీని దగ్గరికి వచ్చి ఎడిషన్ అని పిలవంగానే ఇక్కడ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కదా, దీని దగ్గరికి వచ్చింది. దీని దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చింది, యాడ్ దగ్గరికి వచ్చి ఏ ప్లస్ బిని ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది? దీని తర్వాత ఏం చేయాలి? ఆ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత క్లోజ్. గైస్ క్లియర్? So, Vasishtha, what is that website you used just now? I'm already included in this particular thing. I'll share with you. Couple of websites are there. Multiple websites are there. Python tutor, Circle, MIT's one website is there. Couple of things are there to see the execution. Just I'll share the link in the chart. నేను మీకు చార్ట్లో షేర్ చేశాను చూడండి లింక్ టు ఎవ్రీవన్.